చెడు మీద మంచితనం గెలిచిన రోజు. చెడు వ్యక్తులు త్రేతాయుగంలో ఉన్నారు, చెడు వ్యక్తులు ద్వాపర యుగంలో ఉన్నారు, కలియుగంలో కూడా ఉన్నారు. సమాజంలో 80-85% మంచివారు ఉంటే ఒక 10-15% చెడ్డవాళ్ళు ఉంటారు. ఆ చెడ్డవాళ్ళు తలపెట్టే చెడుని జయించాల్సిన బాధ్యత సమాజం మీద, సమాజాన్ని అర్థం చేసుకుని సమాజం కోసం పనిచేస్తున్నటువంటి అందరి మీద ఉంది. ఆనాడు రాముడు రావణాసురుణ్ణి జయించిన తీరు, అదేవిధంగా దుర్గామాత మహిషాసురుని జయించిన తీరు మనం చూసాం, చరిత్ర చదివాం. పిల్లలు కూడా చరిత్ర చదవాలి. ఎందుకు మంచి చెడు మీద గెలవాలి, చెడు ఎందుకు నశించాలి, చెడు వల్ల సమాజానికి ఏ రకంగా అన్యాయం జరుగుతుందో తెలియజెప్పే కథలు మన పిల్లలకు కూడా చదివించాలి. వాళ్ళ దసరా పండుగ నీతో పాటు రావణాసురుని వెదని చూడటానికి నేను కూడా వచ్చేసాను. ఉప్పల్ ప్రాంతంలో ఈ ఉత్సవ కమిటీ